తల్లి ప్రేమ. ఒక గ్రామంలో ఒక పేదరాలికి ముత్తు అనే కొడుకు ఉండేవాడు. తల్లికి వాడంటే తగని గారాబం. తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో కొడుకును ఎంతో ఆప్యాయంగా పెంచింది. ముత్తుకు తినటము, తోటి వాళ్ళతో ఆడుకోవటము తప్ప వేరే పని లేదు. అయితే ముత్తు ఒక సంగతి గమనించాడు. తన ఈడు కుర్రవాళ్ళందరూ తమకు చేతనైన పనులేవో చేసి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నారు. తాను కూడా అదే విధంగా తల్లికి సహాయపడదామని అనుకున్నాడు. కానీ తన కొడుకు శ్రమించటం తల్లికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయింది. ఉన్న ఊళ్ళో తాను పని చెయ్యటానికి తల్లి ఒప్పుకోదు. అందుచేత మరే ఊరైనా వెళ్ళి పని చేయాలన్న ఉబలాటం ముత్తుకు కలిగింది. అందుకూడా తల్లి ఒప్పుకోదని తెలిసి ముత్తు ఒకనాడు తల్లికి చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరుకొని అక్కడ ఒక ధనికుడి ఇంట పనికి కుదిరాడు. ధనికుడి వద్ద 1 సంవత్సరం పనిచేశాక అతనికి తల్లి మీద గాలి మళ్ళింది. వాడు ఈ మాట యజమానితో చెబితే ఆయన వాడికి ఒక వెండి అచ్చు బహుమానంగా ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చమన్నాడు. ముత్తు పనిచేసిన కాలంలో ధనికుడి ఇంట 2 పెళ్ళిళ్ళు జరిగాయి. అప్పుడు ధనికుడు తన నౌకర్లందరికీ కట్నాలు కానుకలు దండిగా ఇచ్చాడు. ముత్తు తాను పనిచేసిన కాలంలో జీతం డబ్బులు కూడా ఏమీ తీసుకోలేదు. అందుచేత ఇప్పుడు అతనికి ఇంత వెండి దొరికింది. దాన్ని అతను తన పైబట్ట కొంగున కట్టుకుని భుజాన వేసుకుని ఎంతో ఉత్సాహంగా తన గ్రామానికి బయలుదేరాడు. నడుస్తున్న కొద్దీ ముత్తుకు వెండి మూట భారం పెరిగిపోతున్నట్టు అనిపించింది. ఆ బరువు మూలాన చురుకుగా నడవలేకపోయాడు. అయినా ఆ వెండి చూసి తల్లి సంతోషిస్తుందన్న ఆశతో ఆ మూటను భుజాలు మార్చి మోస్తూ నడిచాడు. ముత్తు కొంత దూరం వెళ్ళాక ఒక మనిషి గుర్రం మీద ఎక్కి ఎదురొచ్చాడు. దాన్ని చూడగానే ముత్తుకు తనకు అటువంటి గుర్రం ఉంటే తాను వేగంగా తల్లిని చేరుకోవచ్చు కదా అనిపించింది. వెంటనే ఆ గుర్రం మీద వచ్చేవారిని పలకరించి, ఏమండి, ఇటువంటి గుర్రం ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగాడు. నీ దగ్గర ఏమున్నది గుర్రాన్ని కొనటానికి అని గుర్రం మనిషి అడిగాడు. ముత్తు ఆ మనిషికి తన వెండి చూపించాడు. ఆ మనిషి ఆ వెండి తీసుకుని గుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ముత్తు తన వెండి కాస్త ఆ మనిషికిచ్చి అతని సహాయంతో గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. ముత్తు ఎక్కి కూర్చోగానే ఆ గుర్రం శరవేగంతో దౌడు ప్రారంభించింది. దాని వేగాన్ని అదుపు చేయడం కానీ దాన్ని తన ఇష్టం వచ్చిన దిక్కుగా నడిపించడం కానీ ముత్తుకు సాధ్యం కాలేదు. గుర్రం అలా దౌడు తీసిపోతుంటే ఒకచోట ఆవులను మేపుతున్నవాడొకడు ముత్తు పరిస్థితిని గమనించి కర్ర ఎత్తి గుర్రానికి ఎదురు వచ్చి దాన్ని ఆపటానికి ప్రయత్నించాడు. గుర్రం ఆగింది. కానీ ఆగే ముందు వెనక కాళ్ళ మీద లేచి ముత్తును కింద పడేసింది. తర్వాత ఆవులను మేపేవాడు ముత్తును లేవదీసి, జానడంత లేవు, నీకీ గుర్రం స్వారీ ఏమిటి? అసలు ఈ గుర్రము నీకెలా వచ్చింది? ఎక్కడైనా దొంగలించలేదు కదా అని అడిగాడు. ముత్తు తన సంగతంతా ఆ మనిషితో చెప్పుకున్నాడు. నువ్వు చాలా పొరపాటు చేశావు. ఈ గుర్రాన్ని చూసి మీ అమ్మ ఏమని సంతోషిస్తుంది? అంతకన్నా చెప్పిన మాట వినే ఒక ఆవును తోలుకుపోయినట్టయితే మీ అమ్మ చక్కగా పాడి చేసేది కదా. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నాకు ఈ గుర్రాన్నిచ్చి మంచి ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళు. మీ అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది అన్నాడు ఆవులను మేపే మనిషి. ఆవు దూడలను పెడుతుందని, ఇంటి నిండా ఆవుల మంద తయారవుతుందని ఊహించుకొని ముత్తు గుర్రాన్నిచ్చి ఆవును తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ ఆవులను మేపేవాడు వాడికి ఒక వట్టిపోయిన ముసలి ఆవునిచ్చి పంపేశాడు. ముత్తు ఆవును తోలుకుంటూ బయలుదేరాడు. వాడికి మధ్యాహ్నం అయినప్పటికి నుంచి ఆకలి దహించుకుపోతున్నది. సాయంకాలం దాకా ఆగితే ఆవు పాలిస్తుందని, అవి తాగి కడుపు నింపుకోవచ్చు అని
వాడు అనుకున్నాడు. సూర్యాస్తమయం వేళకు ముత్తు ఒక మేకల మంద ఉండే చోటికి చేరాడు. అతను మేకల కాపరిని అడిగి ఒక చెంబు తీసుకొని తన ఆవును పితకటానికి ప్రయత్నించాడు. పాలు రాకపోగా ఆవు తన్నసాగింది. ఇదంతా చూస్తున్న మేకల కాపరి నవ్వి, ఇది ముసలి ఆవు, నీకేం పాలిస్తుంది? దీన్ని ఎక్కడ సంపాదించావు అని ముత్తును అడిగాడు. ముత్తువాడికి తన కథంతా చెప్పాడు. పాపం, నిన్ను చిన్నవాణ్ణి చేసి మోసం చేశారు. ఈ ఆవును ఇక్కడే వదిలేసి ఒక మంచి పాడి మేకవిస్తాను, తీసుకుపో. కొద్ది కాలంలోనే నీకు ఒక మేకల మంద ఏర్పడుతుంది అన్నాడు మేకల కాపరి. అతను తానిస్తానన్న మేకను పితికి ముత్తుకు తాగడానికి దాని పాలు కూడా ఇచ్చాడు. ముత్తు తృప్తిపడి ఆ మేకను తోలుకుంటూ ఇంటి దారి పట్టాడు. కొంత దూరం పోయాక మేక ముత్తు వెంట రాక వెనక్కు పోవడానికి ప్రయత్నిస్తూ మేహే మేహే అని గట్టిగా అరవసాగింది. దానితో పెనుగులాడేటందుకు ముత్తుకు శక్తి చాలలేదు. ఇంతలో ఒక మనిషి చంకలో కోడి పుంజును పెట్టుకొని అటుగా వచ్చి, ఎందుకబ్బాయ్ ఈ మేకతో ఘర్షణ పడుతున్నావు? ఇది నీది కాదా? దీన్నెక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగాడు. ముత్తు ఆ మనిషికి తన కథంతా చెప్పేశాడు. కోడిపుంజు మనిషి అంతా విని, మీ ఊరు ఇంకా చాలా దూరం ఉంది. ఈ మేకను బలవంతాన అంత దూరం నువ్వు నడిపించలేవు. దీన్ని నాకు వదిలేసి ఈ కోడిని తీసుకో. ఇది రోజుకు 10 గుడ్లు పెడుతుంది. చూస్తుండగానే మీ ఇల్లంతా కోళ్ళమయం అవుతుంది. మీ అమ్మ సంతోషిస్తుంది అన్నాడు. ముత్తుకు ఆ సలహా నచ్చింది. ఆ మనిషి చేతిలో ఉన్నది కోడి పుంజని, అది గుడ్లు పెట్టదని కూడా ముత్తుకు తెలియదు. వాడు బాధ విరగడైంది చాలనుకొని మేకను ఆ మనిషికిచ్చి కోడి పుంజును తీసుకొని బయలుదేరాడు. కొంత దూరం పోయాక ఒక గ్రామంలో ఒక చోట ఒక మనిషి అనేక కత్తులు తన ముందు పోగేసుకుని పాతరాయి మీద ఒక్కొక్కటే సానపడుతున్నాడు. అప్పుడు ముత్తు అక్కడ ఆగి వాడు చేసే పని చూసి, ఎందుకిట్లా చేస్తున్నావు అని అడిగాడు. కత్తులకు పదును పెడుతున్నాను. ఈ కత్తులన్నీ పదును పెట్టానంటే రూపాయి డబ్బులు వస్తాయి. ఒక పూట పని అన్నాడు సానవాడు. నాకు కూడా అటువంటి రాయి ఉంటే బాగుండును అన్నాడు ముత్తు. నా దగ్గర ఇంకో రాయి ఉంది, కావలిస్తే అమ్ముతాను అన్నాడు సానవాడు. కొనటానికి నా దగ్గర ఈ కోడి తప్ప ఏమీ లేదు అన్నాడు ముత్తు. పోనీ అదే ఇవ్వు అంటూ సానవాడు కోడి పుంజును తీసుకొని ఒక సానరాయి ముత్తుకిచ్చాడు. ముత్తు ఆ రాయితో తన గ్రామం చేరుకుని తల్లితో తాను ధనికుడిచ్చిన బరువైన వెండి సుద్దను సానరాయి కింద ఎట్లా మార్చినది చెప్పాడు. పిచ్చి వెధవా, అంత వెండి పోగొట్టుకుని ఈ పనికి మాలిన రాయి తెచ్చావా? వెండిపోతే పోయిందిలే, నువ్వు తిరిగి వచ్చావు, అంతే చాలు అన్నది తల్లి. ఆ తరువాత ఆమె అతనిని పనిలో ప్రవేశించనిచ్చింది. ముత్తు మంచి పనిమంతుడు కావటం వల్ల తల్లి కన్నా ఎక్కువే సంపాదించి తల్లిని సుఖపెడుతూ సంతోషంగా జీవించారు.